నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. సుత్తపిటకంలో దీఘనికాయలో బ్రహ్మజాల సూత్రాన్ని ప్రారంభించుకున్నాం. బ్రహ్మ అంటే గొప్ప అని లేదా పెద్దదైన అని, బ్రహ్మజాలం అంటే పెద్ద వల, గొప్ప వల, అందులో నుంచి దాటడం అంత సులువు కాదు, ఈ వల నుంచి బయటపడటము అంత సులువు కాదు అని. మరి దేనికి సంబంధించిన వల అది అంటే లోకం గురించి, ఆత్మ గురించిన వివిధ రకాల దృష్టుల యొక్క వల అది. ఆ వివిధ రకాల దృష్టుల గురించి, అంటే వివిధ రకాలు అంటే 62 రకాలు, వాటి గురించి ఇందులో ఈ సూత్రంలో వివరించబడి ఉన్నది. అది కాకుండా ఇంకా భగవానుడు పాలించేటువంటి శీలం ఎటువంటిదో దాని వివరణ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. పొద్దున మనము భగవానుడు భిక్షు సంఘంతో నలందకు రాజగిరికి మధ్యలో, రాజగృహానికి మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనకనే సుప్రియ పరివ్రాజకుడు, బ్రహ్మదత్త మానవకుడు వెళ్తూ ఉంటారు. సుప్రియ పరివ్రాజకుడు గురువు, బ్రహ్మదత్తుడు శిష్యుడు. అయితే ఈ గురువు అయినటువంటి సుప్రియుడు బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని నిందిస్తూ ఉంటాడు. శిష్యుడైన బ్రహ్మదత్తుడు బుద్ధుణ్ణి, ధర్మాన్ని, సంఘాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళు ముందు వెళ్తూ ఉంటే వీళ్ళు వెనక వెళ్తూ ఉంటారు. ఇంకా రాత్రి వీళ్ళు అంబలట్టికలో రాజాగారంలో విడిది చేస్తారు, బుద్ధుడు, సంఘం. వీళ్ళు కూడా ఆ సమీపంలోనే విడిది చేస్తారు. ఆ రాత్రి అంతా కూడా సుప్రియుడు బుద్ధ, ధమ్మ, సంఘాలను నిందిస్తూ ఉంటాడు, బ్రహ్మదత్తుడు ప్రశంసిస్తూ ఉంటాడు. దీన్ని భిక్షువులు వింటారు. ఇంకా తెల్లవారిన తర్వాత అనేక మంది భిక్షువులు ఆ గుండని మండపంలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. భగవానుడికి అన్నీ తెలుసు, అన్నిటినీ చూస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు, అన్ని ప్రాణుల మనస్సులో ఏమున్నది ఆయనకు తెలుసు. మరి మనము వస్తూ ఉంటే మన వెనకనే సుప్రియ పరివ్రాజకుడు బుద్ధధమ్మ సంఘాలను నిందిస్తూ ఉన్నాడు, బ్రహ్మదత్తుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా రాత్రంతా అదే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భగవానుడు ఆ భిక్షువుల మాటలను తెలుసుకొని గుండ్రని మంటపానికి వచ్చాడు. వచ్చి వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, మీరు ఇలా ఒకచోట కూర్చుండి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నేను రావటం వలన మీ ఏ మాటలకు అంతరాయం కలిగింది అన్నాడు. అలా అనగా భిక్షువులు భగవానునితో, బంతే, మేము రాత్రి తెల్లవారేటప్పుడు గుండని మంటపంలో ఒకచోట కూర్చున్నప్పుడు మా మధ్య ఈ మాటలు మొదలైనాయి. ఏం మాటలు? ఇంతకుముందు మనము చెప్పుకున్నటువంటివి. మరి భగవానునికి అన్ని ప్రాణుల మనస్సుల్లో ఏమున్నది, ఎటువంటి ఆలోచనలు ఉన్నది తెలుసును. ఇక్కడనేమో ఈ సుప్రియ పరివ్రాజకుడు వచ్చేటప్పుడు తోవలో, వచ్చిన తర్వాత అమరయిష్టికలో రాత్రంతా కూడా బుద్ధధమ్మ సంఘాలను నిందిస్తూ మాట్లాడిండు. తర్వాత బ్రహ్మదత్త మానవకుడేమో ప్రశంసిస్తూ మాట్లాడిండు అని చెప్తారు. ఇదే మేము మాట్లాడుకుంటున్నాము, మీరు రావటం వలన అంతరాయం కలిగిన మా సంభాషణ ఇదే అని
భిక్షువులు భగవానునితో అన్నారు. అప్పుడు భగవానుడు ఈ విధంగా అన్నాడు: భిక్షువులారా, ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినా, ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినా, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినా వారిని మీరు కోపింపకూడదు, అసంతుష్టులు కాకూడదు, చిన్నబోకూడదు. భిక్షువులారా, ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు, ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు వారిపై మీరు కోపాన్ని, అసంతుష్టిని చూపిస్తే దానివలన మీ సాధనకే అంతరాయము కలుగుతుంది. భిక్షువులారా, ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు, ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు మీరు అందులోని నిజానిజాలను విచారించకుండా వారిపై కోపాన్ని, అసంతుష్టిని ప్రదర్శిస్తూ ఉంటారా అని భిక్షువులను అడిగిండు. అంటే లేదు బంతే అన్నారు వాళ్ళు. భిక్షువులారా, ఇతరులు నన్ను నిందిస్తూ మాట్లాడినప్పుడు, ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు, సంఘాన్ని నిందిస్తూ మాట్లాడినప్పుడు మీరు అందులోని సత్యాసత్యాలను గుర్తించి, ఒకవేళ అసత్యమైతే ఇది అసత్యము, ఇది తప్పు, ఇది మాలో లేదు, మాలో అది కనిపించదు అనుకోవాలి. భిక్షువులారా, ఇతరులు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు, ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు, సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మీరు ఆనందించకూడదు, సౌమనస్యాన్ని పొందకూడదు, అంటే సంతోషించకూడదు, ఉద్విగ్నులు, చంచలులు కాకూడదు, అంటే పొంగిపోకూడదు అని. భిక్షువులారా, ఇతరులు నన్ను ప్రశంసిస్తూ, ధమ్మాన్ని ప్రశంసిస్తూ, సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మీరు దాని వలన ఉద్విగ్నులైతే మీ సాధనకే అంతరాయము కలుగుతుంది. భిక్షువులారా, ఇతరులు నన్ను, ధమ్మాన్ని, సంఘాన్ని మెచ్చుకుంటూ మాట్లాడినప్పుడు మీరు అందులోని సత్యాసత్యాలను గుర్తించి, ఒకవేళ సత్యమైతే ఇది సత్యము, ఇది సరి అయినదే, ఇది మాలో ఉన్నది, మాలో ఇది కనిపిస్తున్నది అనుకోవాలి. ఆ ప్రశంసకు మనం తగుదుమా లేదా అని విచారించుకొని తగిన వాళ్ళమైతే మనం తగిన వాళ్ళమే అనుకోవాలి, కానీ ఇక వాళ్ళు పొగిడిన వెంటనే పొంగిపోకూడదు అని చెప్పిండు. సాధారణ శీలం. సాధారణ ప్రజలు తథాగతునిలో అతి సాధారణమైన అల్పమాత్రమైన శీలాన్ని చూచి ఆయనను ప్రశంసిస్తారు. భిక్షువులారా, సాధారణ ప్రజలు తథాగతుని ప్రశంసించడానికి కారణమైన ఆ అతి సాధారణమైన అల్పమాత్రమైన శీలం ఏది? సామాన్యులు వాళ్లకు బయట కనిపించే విషయాలను బట్టి ఈ వ్యక్తి ఇట్లా ఉన్నాడు అని నిర్ణయం చేస్తూ ఉంటారు. బుద్ధుని విషయంలో కూడా సామాన్యులు అదే విధంగా అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వాళ్ళకు తెలిసినవి ఏమిటి? పంచశీలాలు. మరి బుద్ధునిలో అవి లేవు అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. శ్రమణ గౌతముడు ప్రాణి హత్యను వదిలిపెట్టాడు, ప్రాణుల్ని చంపటాన్ని మానుకొన్నాడు, ఇతరులపై దండాన్ని కానీ శస్త్రాన్ని కానీ ప్రయోగించడు, లజ్జాశీలుడై దయాపరుడై అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ ఉంటాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా, సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. అంటే మొదటి శీలం గురించి పానాతిపాత విరమణం. శ్రమణ గౌతముడు అదిన్నాదానాన్ని అంటే ఇవ్వనిదే తీసుకోవటాన్ని వదిలిపెట్టాడు, అదిన్నాదానాన్ని మానుకొన్నాడు, ఇచ్చినదే తీసుకుంటాడు, ఇవ్వబడే వాటినే కోరుకుంటాడు. అంటే ఏదో గొద్దెమ్మ కోరికలు కాకుండా ఏవి మనకు అవసరమో, ఏవి మనకు ఇవ్వబడతాయో వాటిని కోరుకుంటాడు అని. అతడు అస్థేయంతో
అంటే ఇవ్వని దాన్ని తీసుకోవటం మానుకోవటం అన్నమాట. ఆ విధంగా ఇవ్వని దాన్ని తీసుకోకుండా శుచిమంతుడై ఉంటాడు, ఆ విషయంలో పరిశుద్ధంగా ఉంటాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. శ్రమణ గౌతముడు అబ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టాడు, బ్రహ్మచారి అయి గ్రామ్య ధర్మమైన అంటే అనాగరికమైన మైథున ధర్మాన్ని విరమించుకున్నాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. అతడు చక్కగా బ్రహ్మచర్య పాలనం చేస్తాడు అని మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. శ్రమణ గౌతముడు ముసావాదాన్ని అంటే అసత్యాన్ని, అబద్ధాలు పలకటాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి సత్యవాదిగా, సత్యసంధుడుగా, చల్లగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. లోకాన్ని భ్రమింపజేయడు అంటే మోసగించడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. అంటే ఏ ప్రాణిని చంపడు, ఇవ్వని దాన్ని తీసుకోడు, బ్రహ్మచర్య పాలనము చేస్తాడు, అబద్ధాలు పలకడు అని సాధారణ ప్రజలు బుద్ధుణ్ణి ప్రశంసిస్తూ ఉంటారు. శ్రమణ గౌతముడు చాడీలు చెప్పటాన్ని వదిలిపెట్టాడు. చాడీలు చెప్పటాన్ని విరమించుకొని ఇక్కడ విని ఇక్కడి వారిపై భేదాన్ని కలిగించడానికి అక్కడి వారితో చెప్పడు. అక్కడ విని అక్కడి వారిపై భేదాన్ని కలిగించటానికి ఇక్కడి వారితో చెప్పడు. అంటే పరస్పరము ఉన్నది లేనిది కల్పించి వీరి మీద వారికి, వారి మీద వీరికి చెప్పి కొట్లాటలు కలిగించడు అని. అతడు కలహించే వారి కలహాన్ని తొలగిస్తాడు, వారిని కలుపుతాడు, వారి మైత్రిని బలోపేతం చేస్తాడు. అతడు ఐకమత్యాన్ని ఇష్టపడతాడు, ఐకమత్యం కోసం ప్రయత్నిస్తాడు. ప్రజలు కలిసి ఉంటే చూసి ఆనందిస్తాడు, కలిసి ఉండటం కోసం ఉపదేశిస్తాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడుతారు. ఇంకా శ్రమణ గౌతముడు కఠినపు మాటలను వదిలిపెట్టాడు. కఠినపు మాటలను విరమించుకొని నిర్దోషమైన, చెవులకు ఇంపైన, ప్రేమనీయమైన, హృదయంగమమైన, సమయోచితమైన, మృదువైన, బహుజనులకు ప్రియమైన, బహుజనులకు నచ్చిన మాటలను మాట్లాడతాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. అంటే ఇక్కడ ఇవన్నీ ముసావాద విరమణంలో ఉన్నటువంటి సూక్ష్మాంశాలు. అంటే ఆ 4వ శీల నియమంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు. అబద్ధాలు చెప్పకపోవటము, చాడీలు చెప్పకపోవటము, కఠినపు మాటలను వదిలిపెట్టటము, వదురుబోతుతనాన్ని వదిలిపెట్టడం. శ్రమణ గౌతముడు వదరుబోతుతనాన్ని వదిలిపెట్టాడు. అలా విరమించుకున్న శ్రమణ గౌతముడు కాలవాది అంటే కాలాన్ని పట్టి మాట్లాడేవాడు అని. అంటే ఏది ఏ సమయంలో మాట్లాడాలో తెలిసినవాడు. సత్యవాది సత్యాన్ని మాట్లాడేవాడు. అర్థవాది ప్రయోజనకరమైన దాన్ని మాట్లాడేవాడు. ధమ్మవాది అంటే ధర్మాన్ని మాట్లాడేవాడు. వినయవాది క్రమశిక్షణకు సంబంధించిన మాటలు మాట్లాడేవానిగా ఉన్నాడు. అతడు సారయుక్తమైన దానినే సరి అయిన సమయంలో సకారణంగా, పరిమితంగా, అర్థసహితంగా మాట్లాడుతాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. అతడు నిస్సారమైన పుల్లు మాటలు మాట్లాడాడు. సారవంతమైన మాటలనే, అది కూడా మాట్లాడవలసిన సమయంలోనే, కారణం ఉన్నప్పుడే, అది కూడా పరిమితంగా, అర్థవంతంగా మాట్లాడతాడు అని
సాధారణ ప్రజలు భగవానుణ్ణి మెచ్చుకుంటూ ఉంటారు. శ్రమణ గౌతముడు విత్తనాలకు చెట్లకు నష్టం కలిగించడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. విత్తనాలకు చెట్లకు నష్టాన్ని కలిగించడు. శ్రమణ గౌతముడు ఒక పూటే తింటాడు, వికాలంలో భోజనము చేయడు. శ్రమణ గౌతముడు నృత్య, గీత, వాద్య, నాటక ప్రదర్శనలకు దూరంగా ఉంటాడు. శ్రమణ గౌతముడు మాల, గంధ, విలేపనాలను ధరించడము, అలంకరించుకోవటము వీటికి దూరంగా ఉంటాడు. శ్రమణ గౌతముడు ఎత్తైన ఆడంబరమైన పడకలకు దూరంగా ఉంటాడు. శ్రమణ గౌతముడు వెండి బంగారాలను తీసుకోడు. ఇప్పటి వరకు ఇవి భిక్షు నియమాలు, 10 నియమాలు పూర్తి అయినాయి. వీటన్నిటినీ భగవానుడు పాటిస్తాడు అని సామాన్య జనము అనుకుంటూ ఉంటారు. ఇంకా శ్రమణ గౌతముడు ఉడకబెట్టని ధాన్యాలను స్వీకరించడు, అంటే పచ్చిధాన్యాన్ని తినడు. ఉడకబెట్టని మాంసాన్ని స్వీకరించడు. శ్రమణ గౌతముడు స్త్రీలను, కుమారికలను స్వీకరించడు. దాసదాసీలను స్వీకరించడు. మేకలు, గొర్రెలు మొదలైన వాటిని తీసుకోడు. కోళ్లను, పందులను స్వీకరించడు. ఏనుగులను, ఆవులను, గుర్రాలను తీసుకోడు. పొలాలను, తోటలను తీసుకోడు. దౌత్యానికి పోవటం అంటే రాయబారం, ఇక్కడి వార్తలు తీసుకుపోయి వాళ్ళకు అందజేయటము, వాళ్ళు పంపించిన వార్తను తెచ్చి ఇక్కడ అందజేయటము, దీన్ని దౌత్యము అని అంటారు. దానికి పోడు. ఎవరినైనా అందుకోసం పంపటం వీటికి దూరంగా ఉంటాడు. తాను పోడు, ఇతరులను కూడా పంపడు అని. శ్రమణ గౌతముడు క్రయ విక్రయాలకు దూరంగా ఉంటాడు, అంటే కొనటము, అమ్మటము వీటికి దూరంగా ఉంటాడు. తూచటానికి, తక్కెడను ఉపయోగించటానికి దూరంగా ఉంటాడు. తూచటము, త్రాసును ఉపయోగించటం వీటికి దూరంగా ఉంటాడు, అంటే వాటిని ఉపయోగించడు అని. ఇతరులను వంచటము, నకిలీ వెండి బంగారాలను తయారు చేయటము వీటికి దూరంగా ఉంటాడు. శ్రమణ గౌతముడు నరకటము, కట్టివేయటము, దోచుకోవటము, కొట్టటము వీటికి దూరంగా ఉంటాడు అంటూ ఈ విధంగా భిక్షువులారా సాధారణ ప్రజలు తథాగతుని మెచ్చుకుంటూ మాట్లాడతారు. ఇక్కడికి ఈరోజు ఈ సాధారణ శీలము గురించి చెప్పుకున్నాం. ఇక్కడికి చాలు.